స్టార్టింగ్ ఏ ఓన్ క్లోతింగ్ బ్రాండ్ ఫ్రమ్ స్క్రాచ్ లో ఈ రోజు డే 7. హాయ్ గైస్, దిస్ ఇస్ కిరణ్ గుజ్జల్ అండ్ వెల్కమ్ టు మిస్టర్ కేజీ అఫీషియల్. మన బ్రాండ్ సెటప్ ఆల్మోస్ట్ రెడీ అయింది, కానీ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఉంది. మన బ్రాండ్ నిష్ ఏంటి అండ్ మన బ్రాండ్ ఎవరి కోసం? ఎందుకంటే ఒక క్లోతింగ్ బ్రాండ్ అనేది అందరి కోసం క్రియేట్ చేస్తే మన ప్రోడక్ట్ ఎవరికి కనెక్ట్ అవ్వదు. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన క్లోతింగ్ బ్రాండ్ నిష్ అండ్ టార్గెట్ ఆడియన్స్. ఫస్ట్, నిష్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే నిష్ అంటే మన బ్రాండ్ స్టైల్ అండ్ మన బ్రాండ్ డైరెక్షన్. సో మన బ్రాండ్ నిష్ ఏంటంటే క్లాస్, మినిమల్, ఎలిగెంట్, ఫార్మల్స్ అండ్ క్యాజువల్స్, డైలీ వేర్ అండ్ లైట్ గా స్ట్రీట్ వేర్ టచ్ తో. కానీ ఒకటి క్లియర్ గా ఉంది, ర్యాండమ్, లౌడ్ అండ్ చెప్రీ స్టైల్ అయితే అస్సలు కాదు. మన బ్రాండ్ కి క్లీన్, సింపుల్ అండ్ ప్రీమియం ఫీల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ అండ్ మన బ్రాండ్ ఎవరి కోసం అంటే యంగ్ టీనేజర్స్ నుండి మిడిల్ ఏజ్ మెన్ వరకు. అంటే స్టైల్ కావాలి కానీ ఓవర్ గా కాదు, క్లీన్ గా డీసెంట్ గా ఉండే వాళ్ళ కోసం మన బ్రాండ్. అండ్ ఇప్పుడు మన మెయిన్ డెసిషన్, అసలు మన ఫస్ట్ డ్రాప్ ఏంటి? ఈ రోజుల్లో చాలా మంది కొత్తగా క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు టీ-షర్ట్స్ తో, కానీ అది చాలా కామన్ అయిపోయింది. సో మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మన ఫస్ట్ డ్రాప్ కి ప్రీమియం క్వాలిటీ షర్ట్స్, క్యాజువల్ అండ్ సెమీ ఫార్మల్, అండర్ బడ్జెట్ లో, అంటే ప్రీమియం క్వాలిటీ ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఒకటి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి గైస్, ఒక బ్రాండ్ సక్సెస్ అంటే డిజైన్స్ కాదు, మనం మన బ్రాండ్ ని కరెక్ట్ ఆడియన్స్ కి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం. అండ్ దట్స్ ఇట్, డే 7 కంప్లీటెడ్. ఇంకా మన బ్రాండ్ డైరెక్షన్ క్లియర్ అయింది. రేపు నెక్స్ట్ స్టెప్ తో కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.